చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మనిషి భలే వెర్రివాడు, అన్నీ తనకే తెలుసు అనుకుంటాడు. వాడిని శిక్షించు, వీడిని శిక్షించు అంటూ భగవంతుడికే సలహాలు ఇస్తుంటాడు. సర్వాంతర్యామి దేవుడు అనుకుంటాడు. కానీ అలాంటి దేవదేవుడికే ఏమీ తెలియదు అనుకుంటాడు. హుండీలో వేస్తున్న డబ్బు తాను ఎలా సంపాదించాడో దేవుడికి తెలియదని అనుకోవడం మనిషి భ్రమ. తిరుమల లడ్డు విషయంలో ఏం జరిగింది అన్నది ఎవరికి వారు అనలైజ్ చేస్తున్నారు. ఈవో శ్యామలరావు ఏం చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నారు. ట్యాంకర్లు వెనక్కు పంపాము, లడ్డూ తయారీకి వాడలేదు అంటున్నారు. కానీ తెలుగుదేశం జనసేన ఎంత యాగీ చేయాలో అంతా చేస్తున్నారు. తిరుమలలో మహాపరాధం జరిగినట్లు చంద్రబాబు సంప్రోక్షణ అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష అంటున్నారు. డజనుకు పైగా ట్యాంకర్లు వెనక్కు పంపామంటున్నారు వైకాపా జనాలు. ఇలాంటి టైంలో సహజంగానే తెలుగుదేశం అనుకూల మీడియా కూడా భగవంతుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి అంటున్నారు. పేరాలకు పేరాలు వండి వారుస్తున్నారు. అసలు నిజంగా కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వాడారు అంటే భగవంతుడు ఈ ఉదంతంలో ఎవరిని ప్రయారిటీ ప్రకారం శిక్షించాలో చూద్దాం. మొట్టమొదట శిక్షించాల్సింది వ్యాపారానికి లాభానికి ఆశపడి కల్తీ నెయ్యి అందించిన వ్యాపారిని. అలా వచ్చిన కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి అనుమతించిన ఉద్యోగి నుంచి ఈవో వరకు ప్రతి ఒక్కరిని. ఇది కల్తీ నెయ్యి, దీంతో లడ్డు తయారు చేయడం మహాపాపం, మేము చెయ్యము అని చెప్పని పోటులో పనిచేసే వంట బ్రాహ్మణులను. ఇదంతా భయంతో జరిగింది. టీటీడీ చైర్మన్ సిఫార్సుతోనే నెయ్యి కంపెనీ ఎలాంటి నెయ్యి ఇచ్చినా చూస్తూ ఊరుకున్నాం అనుకుంటే సదరు చైర్మన్ను శిక్షించాలి. చైర్మన్ ఇది చేసింది సీఎం ప్రెషర్తో అంటే అప్పుడు ముఖ్యమంత్రిని శిక్షించాలి. కానీ మన మీడియా, మన రాజకీయ నాయకులు ఇవన్నీ చెప్పడం లేదు. దేవుడా జగన్మోహన్ రెడ్డిని మాత్రం శిక్షించు చాలా అంటున్నారు. అక్కడే అనుమానం వస్తుంది. కల్తీ నెయ్యి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డినే అన్నట్లు తీర్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని గుళ్ళు గోపురాలకు అన్యాయం చేశాడో దేవుడికి తెలియదా? ఇప్పుడు శుద్ధులు చెబుతున్న ఓ పత్రిక హిందూ స్వామీజీలను, హిందూ నమ్మకాలను వమ్ము చేస్తూ రాసిన రాతలు దేవుడికి తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. ఓ మాజీ టీటీడీ చైర్మన్ ఇప్పుడు కనీసం 1-2 లక్షల రూపాయలు అప్పు కోసం అందరినీ అడుగుతున్న వైనం తెలుసు. ఇద్దరు టీటీడీ చైర్మన్ల జీవితపు చరమాంకాలు ఎలా గడిచాయో తెలుసు. తెలుగునాట ఓ మాట ఉండేది, దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తే పొలిటికల్ కెరీర్ ఉండదు అని. ఎందుకని? దేవుడికి అన్నీ తెలుసు కదా. అది ఎంతవరకు నిజమన్నది తరచి చూడాలి. గొప్పోళ్ళు, జాతి వైభవాన్ని చాటి చెప్పిన మహానుభావులు అనుకుంటున్న వారి జీవితపు చివరి రోజులు ఎలా గడిచాయో, ఎలా ముగిశాయో చూస్తే అర్థమవుతుంది దేవుడికి ఏం తెలుసో ఏం తెలీదో. ఇవాళ అడ్డగోలుగా ఎవరికి వారు లడ్డూ మీద ఎవరి వాదన వారు వినిపించేసి చేతిలో మీడియా అండ ఉన్నవారు, సామాజిక బంధాలతో సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్నవారు విరుచుకు పడిపోతే పడిపోవచ్చు, శాపనార్థాలు పెట్టచ్చు, భగవంతుడికే సలహాలు ఇస్తే ఇచ్చేయచ్చు. కానీ దేవదేవుడికి అన్నీ తెలుసు. సరైన టైంలో సరైన పనిష్మెంట్ ఇస్తాడు. ఇచ్చాక కానీ తెలీదు. అప్పటి వరకు ఇవన్నీ చూస్తూ భరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది ప్రజాస్వామ్యం కాదు, మంది స్వామ్యం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.